అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. భూతం పట్టింది, దెయ్యం పట్టింది ఒక మనిషికి అంటారు. నిజంగా భూతాలు దెయ్యాలు పట్టుకుంటాయా? మనం రోజు నిత్యం చేసే పూజలలో కూడా ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చదువుతాం కదా. అవును. కొన్ని వేల సంవత్సరాల నుంచి అది అట్లనే ఉందంటే ఉమ్, సరే మనకంటే దాని అర్థం తెలియకపోవచ్చు, పండితులకైతే తెలుసు కదా. తెలుస్తుందిగా. వాళ్ళు ఇంకా అదే పాటిస్తున్నారంటే ఉంటాయి. అయితే వీటి స్వరూపాలు ఏంటంటే మనలాగా ఉండవు, ఆకృతులు ఉండవు, వాటికి వాయు శరీరాలు అంటారు. ఓకే. ఇది వాసిష్ఠ రామాయణం అని యోగ వాసిష్టం. వశిష్ఠ మహర్షిని రాముడు అడుగుతాడు ఇదే ప్రశ్న, అసలు పిశాచాలు ఉన్నాయా. ఆయన చెప్తాడు పిశాచాలు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఏ ఏ మనుషులు ఎలాంటి సందర్భాల్లో పిశాచాలు అవుతారు, ఉమ్, తర్వాత పిశాచ యోనుల నుంచి పుట్టే జాతి పిశాచ జాతి, అంటే ప్రత్యేకంగా పిశాచాలు కూడా ఉంటాయి. తర్వాత కొంతమంది మనుషులు వాళ్ళకి పుణ్యం లేని కారణంగా ఈ దేహిక కర్మలు అంటే ఈ పిండ ప్రధానాలు ఇత్యాదులు లేని కారణంగా కూడా పిశాచత్వం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటికి అంధకారం ఎక్కువ ఇష్టం, చీకట్లో ఎక్కువ ఉంటారు. అందుకనే మనం నైట్ పడుకునే ముందు కనీసం బెడ్ లైట్ అన్న వేసుకోండి, మొత్తం చీకటిగా ఉండకూడదు అని చెప్పిన అంటారు. అవును సార్. ఈ పిశాచాల గురించి. తర్వాత ఇంట్లో మగవాళ్ళని పెళ్ళైన వాళ్ళని మొత్తం న్యూడ్గా స్నానం చేయొద్దు అనేది కూడా ఇందుకే, పిశాచాలు పట్టుకుంటాయి. అయితే అవి బుద్ధుల్లో చేరతాయి, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. పిశాచంకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి బాడీ ఉంది, ఆ, మన కోరికలు తీర్చుకోవడానికి సెన్సెస్ ఉన్నాయి, ఆ, మనకు ఆకలేస్తే అవును. ఏదో ఒకటి తింటాం. తెలుస్తుంది. అవును. అయితే అనేక జన్మల అభ్యాసం వల్ల సడన్గా బాడీ వదిలిపోయిన తర్వాత ఇంకొక బాడీ, అంటే ఇందాక చెప్పుకున్న యాతనా శరీరం, ఉమ్, యాతనా శరీరంలో కనీసం వీడి కర్మ అనుభవించడానికి, నరకంలో బాధలు అనుభవించడానికి ఒక శరీరం ఉంది. ఉమ్, అది సూక్ష్మ శరీరం కాదు, ఉమ్, డిఫరెంట్ బాడీ ఫ్రమ్ హ్యూమన్ బాడీ. యాతనా శరీరం అంటే బాధలు అనుభవించడానికి అనువైన శరీరం అది, కానీ అది కూడా ఒక శరీరం, గ్రాస్ బాడీ, ఓకే. ఫిజికల్ బాడీ అది కూడా, ఉమ్, బట్ నాట్ హ్యూమన్ బాడీ. భోగ శరీరం, సుఖాలకే. ఈ రెండూ కాకుండా కేవలం సూక్ష్మ శరీరంగా మిగిలిపోయినవే పిశాచాలు. ఇప్పుడు మనం సాధన చేసిన వాళ్ళు ఎవరైనా అంటే బాగా సాధన చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళందరూ దెయ్యాలని, భూతాలని, పిశాచాలని చూడగలుగుతారంటారు. నిజమేనా? చూస్తారా వాళ్ళు? కొంతమందికి కనబడతాయి, కనబడతాయా? కొంతమందికి కనబడతాయి. కనబడకపోవటమే మంచిది, ఎందుకంటే ఎప్పుడూ ఉంటాయి, మన చుట్టూతోనే ఉంటాయి. ఓ, సాయంత్రం పూట వస్తాయి, అసుర సంధ్య వేళలో అవి ఊర్లోకి వస్తాయి. ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ రావు. కొన్ని మంచి మహావిద్యలు చేసే వాళ్ళ దగ్గర ఉండవు, ఉండవు. వాళ్ళ చుట్టూ ఆరా అనేది ఎంత దూరం అవును, ఉంటే చాలా ఆరా ఉంటుంది. అంత దూరం అవి రాలేవు. అయితే ఈ పిశాచాలకి ఏంటంటే బాడీ తోటి అనేక సంవత్సరాల నుంచి భోజనము, పానీయము ఇది అలవాటైంది కదా ఉమ్, సూక్ష్మ ఉమ్, శరీరానికి. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మాజా డ్రింక్ ఇష్టం అనుకోండి, మాజా టేస్ట్ అనేది మైండ్లో రికార్డ్ అయింది. అవును. మళ్ళీ మనం కూల్ డ్రింక్ షాప్కి వెళ్తే మాజా తీసుకుందాం అని మళ్ళీ మనకు ప్రేరణ వస్తుంది కదా. కరెక్టే. అట్లనే పిశాచాలకు కూడా బాడీ వదిలిపోయింది కానీ ఆశలు అంతే మిగులుతాయి. ఆ ఆశల దృష్ట్యా వాళ్ళు ఇంకొక ఏదైనా వాడి మీదకో వీడి మీదకో దూరి ఆ ఆశలు తీర్చుకుందామని చూస్తుంటారు. అవి వాటి కష్టాలు. అప్పుడు హామ్ చేస్తాయా, చేయవా మరి ఆ పర్సన్కి? ఖచ్చితంగా హారమే, ఎందుకంటే వాడి షెడ్యూల్ వాడు ప్రశాంతంగా వాడి ఉద్యోగానికి వాడిపోదాం అనుకుంటుంటే ఎమ్మటి ఇది రైల్వే స్టేషన్ తీసుకెళ్తుంది, హారమే. ఓకే. మరి అలాంటి వాటిని వదిలించవచ్చా సార్? అవి వదిలించే విద్యలు కూడా ఉంటాయంటారు. ఉన్నాయి. ఈ కాశీలో కపాల్ భైరవ్ టెంపుల్లో వదిలించవచ్చు, అంత దూరం వెళ్ళాల్సిందేనా కాశీ వరకు? లేకపోతే శ్మశానానికి రావాలి. శ్మశానంలో ఏం చేస్తారు సార్ వచ్చి? ఈ భూత ప్రేత పిశాచాలకి భేతాళుడు అధిపతి. అవును. భేతాళుడు అంటే శివుడిలో ఇంకొక రూపం. రూపం. అవును. ఈ భేతాళుడిని గనక మనం తృప్తిపరచగలిగితే, అంటే గుమ్మడికాయలు ఇట్లాంటి కొన్ని దీపాలు పెట్టే చిన్న చిన్నవే, యాంటీ లీగల్ కాదు. ఆహా. అంటే ఇప్పుడు శ్మశానాల్లో అర్ధరాత్రి పూజలు కాదు ఇవి, అదే అదే సార్. పగలు పూటే ఏదో గుమ్మడికాయలు పెట్టి ఏదో చిన్న స్వస్తికులు ఇట్లాంటివి పెట్టి ఏదో దీపాలు ఇట్లాంటివి పెట్టేసి అయ్యా భేతాలు కాసి వదిలించి అంటే వదిలిస్తాడు. అలా కూడా పోతాయి అయితే. పోతాయి. పిల్లదయాలు కూడా ఉంటాయా సార్? బాల్యావస్థలో చనిపోయిన పిల్లలు ఉంటారా, ఆ, అవే పిల్లదయ్యాలు. ఓకే. అవన్నీ కూడా నేను అనుకున్నా దెయ్యాలకు పుట్టినయేమో అనుకున్నా. అలా కూడా ఉంటుంది. ఉండొచ్చు కదా. ఇలా కూడా ఉంటాయి. అయితే వీటి కోసం అని బలులు ఇస్తారు కొంతమంది అఘోరాలు, వాటిని ఉపయోగించుకొని వీళ్ళ పనులు చేసుకోవడానికి. కొంతమంది మంచి అఘోరాలు ఏం చేస్తారంటే వాటికి ఇంకొక జన్మ రావటానికి రావటానికి వీడి పుణ్యాన్ని ఖర్చు చేస్తారు. వీళ్ళు మంచి వాళ్ళు, కానీ పిల్లదయాలు ఉన్నాయి ఆ శ్మశానాల్లో. వాళ్ళు ఒకేసారి ఆర్తనాదాలతోటి వీళ్ళు పెట్టే స్వీట్స్ కానీ రక్త తర్పణలు కానీ తీసుకుంటాయి అవి. ఇది అఘోర ట్రిలాగీలో మీరు చూడొచ్చు. అఘోర విమలానంద స్టోరీ మొత్తం ఈ రాబర్ట్ స్వబోధ అని ఒక ఆయన రాశాడు. అతను ఒక ఫారినర్ రాశాడంటే మనం అంత తేలిగ్గా తీసేయగలం. ఎవరన్నా దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు ఇదివరకు ఇట్లాగా శ్మశానాలకు లేకపోతే ఆ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయి కొన్ని ప్లేసెస్ అక్కడికి తీసుకువెళ్లకుండా కొంతమంది ఫామ్ హౌసెస్లో వాళ్ళ పొలాల్లో అట్లా దహన సంస్కారాలు చేస్తున్నారు.
దానివల్ల ఏమైనా ప్రమాదమా, చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం కాదు కదా. ఏం కాదు. ఎందుకనంటే ఎక్కడ చేసినా అసలు ఆ బాడీతో లింక్ వదిలిపెట్టేదే ఈ ప్రక్రియలు. ఏది ఈ పిండ ప్రదానాలు కర్మకాండాలు. కానీ కర్మకాండాలు ఇవన్నీ ఏంటంటే వాడు మళ్ళీ ఈ అటాచ్మెంట్స్ గురించి మళ్ళీ ఇక్కడికే రాకుండా నెక్స్ట్ ఇంకొక చాప్టర్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఓహో. డెత్ అనేది లేదండి అసలు. ఆ, ఇప్పుడు నిద్ర అనేది షార్ట్ డెత్, ఓకే. డెత్ అనేది లాంగ్ స్లీప్. అది కామా మాత్రమే. లైఫ్ అనేది అన్ఎండింగ్, మోక్షమే ఫుల్ స్టాప్. ఒక శరీరం పోయింది అంతే, ఇంకో శరీరానికి వాడు వెళ్ళటానికి మళ్ళీ ఇదే శరీరంతో అటాచ్మెంట్స్ ఉండకుండా ఉండటానికి కర్మకాండలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లింక్ కట్ అయింది, ఆ, వాడిది ఎక్కడ తగలబెడితే ఏముంది, ఇంకేం లింక్ కాదు. కట్ అయితే ఇంకేముంది, ఇంకా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు పిండ ప్రదానం చేస్తారు. ఆడవాళ్లే కొంతమంది ఈ మధ్య కాలంలో మగవాళ్ళు లేకపోతేనో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళే దహన సంస్కారాలు చేస్తున్నారు, అమ్మాయిలే. మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయాలి, అట్లాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా? రూల్స్ అయితే ఉన్నాయి. శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళటం మంచిది. అంటే అవకాశం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, అసలు ఎవ్వరు ఉండరు. ఆ అవకాశం లేనప్పుడు ఎలా చేయాలనేది కూడా శాస్త్రంలో ఒక నియమం ఉంది. అంటే ఉందా? శాస్త్రం మృత్సృజ్య వర్తతే కామకర్త న స సిద్ధి నవాప్నోతి న సుఖం న పరాంగతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగం లాస్ట్ నుంచి 2వ శ్లోకం హ్మ్. ఏం చెప్తుందంటే, శాస్త్రంలో చెప్పిన విధానాలను పాటించిన వాడికి ఇహంలోనూ సుఖం ఉంది, పరంలోనూ సుఖం ఉంది. శాస్త్ర విధి మృత్సృజ్య అంటే వదిలేసి, ఆ విధుల్ని వదిలేసి వర్తతే కామకారత, వీడి ఇష్టం వచ్చినట్టు వీడు ప్రవర్తించినట్లయితే కనుక నా సుఖం నా పరాంగతి, వీడికి ఇక్కడ సుఖం లేదు, పైన సుఖం లేదు. అందుకని ఆయా పండితుల ద్వారా తెలుసుకొని వాళ్ళు చెప్పింది వింటమే మంచిది. ఇప్పుడు శ్మశానాల్లోకి కొన్ని ఏరియాస్లో లేడీస్ వెళ్ళరు, కొన్ని ఏరియాస్లో ఇప్పుడు తెలంగాణ సైడ్ లేడీస్ వెళ్తారు, ఆంధ్ర సైడ్ అసలు లేడీస్ శ్మశానంలోకి అడుగే పెట్టరు. అది మంచిది కాదని వాళ్ళు భావిస్తారు. బట్ ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏమి ఉండదు. పిల్లలు ఆడవాళ్ళు కూడా శ్మశానంలోకి వెళ్తారు, వాళ్ళ సొంత వాళ్ళు, దగ్గర వాళ్ళు, బంధువులు చనిపోయినప్పుడు. అలా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు? లేడీస్ శ్మశానాలకు వెళ్ళకపోవటమే మంచిది. ఒకవేళ ప్రాంతీయ ఆచారం గనక ఉంటే ఎలో చేస్తే అప్పుడు మాట్లాడటానికి ఏం లేదు. అదే వాళ్ళ ఆచారం ఎలా ఉంటే అలా, అలా అదర్వైజ్ వెళ్ళకపోవటమే మంచిది. వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే శ్మశానాల్లో మనకి తెలియని డైమెన్షన్స్ చాలా ఉంటాయి. మనకి తెలియదు కాబట్టి లేదనుకోవడం మూర్ఖత్వం. అంటే అది ఎలాంటిది అంటే, సైంటిస్ట్కి మైక్రోస్కోప్లో అన్ని జీవాల గురించి వాడికి తెలుసు. అవును. వాడేదో ఆ జీవాలన్నింటినీ ఒక లిక్విడ్లో కలిపి ఒక గ్లాస్ మీద ఇట్లా పూసాడు అనుకోండి, మనకి అవి కనబడవు. మనకు తెలీదు. కానీ గంట ముందు వాడు మైక్రోస్కోప్లో చూశాడు అన్ని. అవును. ఇక్కడ లేవు అనుకునే వాళ్ళు మనం మూర్ఖులం. ఎస్, అంతే కదా మరి. అట్లాంటిది శ్మశానం కూడా అదొక ల్యాబొరేటరీ. అక్కడ సాధన చేసుకునే వాళ్ళకి అది మొత్తం విధి విధానాలు తెలిసిన వాళ్ళకి అదొక ల్యాబొరేటరీ. అక్కడ ఏమేమి ఉంటాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళే చెప్పారు, ఈ టైంలో వెళ్ళకండి, ఈ టైంలో వద్దు, మీరు వెళ్ళవచ్చు, మీరు వెళ్ళవద్దు. కాబట్టి వెళ్ళకపోవటం మంచి. చాలా జాగ్రత్తగా ఉండాలి శ్మశానంతో. ఇప్పుడు ఇదివరకు కట్టెలు అవన్నీ పెట్టి దహన సంస్కారాలు చేసేవాళ్ళు, ఇప్పుడు మారిపోయింది, మొత్తం ఎలక్ట్రికల్ చేస్తున్నారు అంతా. కొంతమంది చెప్తుంటారు ఎలక్ట్రికల్ దహనాలు మంచిది కాదు, న్యాచురల్గా అంతకుముందు కట్టెలతో ఎలా అయితే కాల్చేవాళ్ళు అలా కాల్చి ఆ అస్థికలు తీసి గంగలోనో లేకపోతే కాశీలోనో కృష్ణానది ఇట్లా నదుల్లో కలపటం మంచిది. ఇప్పుడు అది కరెక్ట్ కాదంటారు, నిజమండి? అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా అగ్గిపుల్లతో వెలిగిస్తాం అవును. దీపం, లైటర్తో ఎందుకు వెలిగించాం? అదే అగ్నే కదా. ఇదేమో పెట్రోల్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కదా లైటర్ అంటే. కానీ లైటర్ ఎందుకో సిగరెట్లే కాల్చడానికే వాడతారు కదా సార్. మీరు సైకలాజికల్గా చెప్పారు, సిగరెట్లుగా తాగే వాళ్ళు ఉపయోగిస్తారన్న ఉద్దేశంతో నేను వాడను అని అంటున్నారు. మరి సిగరెట్లు బ్యాన్ చేసిన దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మోక్ జోన్ కాదనుకోండి, ఇక్కడ దీపం పెట్టాలి అంటే సైకలాజికల్గా చెప్పారు. కానీ జనరల్గా ఏంటంటే అగ్నిలో రకరకాలు ఉన్నాయి. ఒక ఇంధనం ద్వారా వచ్చే అగ్ని వేరు, ఎల్పిజి నుంచి వచ్చే అగ్ని వల్ల కొన్ని వేరు. అందుకని మీరు కట్టెల పొయ్యితోటి వండిన పదార్థానికి, అవును, గ్యాస్ మీద వండిన పదార్థానికి టేస్ట్లో అట్లీస్ట్ సటిల్ ఖచ్చితంగా ఉంటుంది డిఫరెన్స్. ఇది ఈ భాగంలో మనం తెలుసుకున్న విషయం. ఆ భాగంలో కూడా కట్టెల మీద కాల్చే విధానానికి ఉండే ఫలితం వేరు, ఈ ఎలక్ట్రిక్ దాని మీద ఉండే ఫలితం వేరు. కాబట్టి వెనకటి నుంచి వచ్చే కట్టెల విధానమే కరెక్ట్. ఈ లేటెస్ట్ ఏదో అవి ఇంధనాలు దొరకట్లేదనో, పొల్యూషన్ అనో ఇట్లా చేయటం తొందరగా అయిపోతుంది, రకరకాల కాజెస్ తోటి ఆధారపడితే చెప్పలేం. కానీ ఇదైతే మంచిది, ఇదే కరెక్ట్. రైట్ స్వామి, చాలా విషయాలను, ఎందుకంటే పబ్లిక్కి కొన్ని తెలిసిన విషయాలు ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి, కొన్ని తెలిసి కూడా చేయలేకపోతారు, కొన్ని ఏమో తెలియక చేస్తారు. మొత్తానికైతే అన్నింటినీ మీరు చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్.